జైలుకి వెళ్లి వచ్చిన పోసాని కృష్ణమురళి రాజకీయ భవిష్యత్తుపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్తారా, మళ్ళీ యాక్టివ్గా ఉంటారా అంటూ అంతా చర్చించుకుంటున్నారు. వైసీపీ నేతలు మాత్రం ఆయన తమ పార్టీలోనే కొనసాగుతారని చెప్తున్నారు. అయితే కొంతమంది విశ్లేషకులు మాత్రం పోసాని ఇక రాజకీయాలకు దూరంగా ఉంటారని అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలకు ముందు వరకు ప్రతి విషయంలో కలగజేసుకొని తన అభిప్రాయాన్ని చాలా ఘాటుగా వినిపించారు పోసాని. ఇకపైన ఏం చేస్తారు అనే విషయంపైన జోరుగా చర్చలు సాగుతున్నాయి. పోసాని వరుస కేసులతో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు జైలుకు వెళ్లడం, కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రావడంతో ఆయన విసిగిపోయినట్లు తెలుస్తోంది. మాటలను తడుముకోకుండా మాట్లాడే తత్వం, ఆయన అభిప్రాయాలను పదును పెట్టి వ్యక్తీకరించే ధోరణి ఆయనను ఇబ్బందుల్లో పడేసింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పైన చేసిన తీవ్ర వ్యాఖ్యలే పోసానికి చిక్కులు తెచ్చిపెట్టాయి. రాజకీయాల్లో ఉండాలంటే ఓర్పు, సంయమనం చాలా ముఖ్యం. కొన్ని వాగ్దానాలు నెరవేర్చలేనప్పటికీ ప్రజలకు నచ్చేలాగా వ్యవహరించడం రాజకీయ నేతలకు అవసరం. ఇలాంటి ధోరణితోనే మురళీమోహన్, బాలకృష్ణ లాంటి వారు రాజకీయాల్లో ఇప్పటికీ కొనసాగుతున్నారు. వారికి ప్రజా మద్దతు ఉంటూనే ఉంది. పోసాని విషయంలో అదే ప్రధాన సమస్య. తమ భావాలను నేరుగా బహిరంగంగా చెప్పడం ఆయనకు సమస్యగా మారింది. బలమైన గలం ఉన్నా సమర్థవంతంగా వినిపించుకోవాల్సిన అవసరం పోసానికి ఉంది. రాజకీయాల్లో అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. ప్రజా సమస్యలపైన స్పష్టమైన, అర్థవంతమైన విధానంతో ముందుకు వెళ్లే రాజకీయాల్లో నుంచి మంచి భవిష్యత్తు సృష్టించుకోవచ్చు. కానీ ఆవేశం, ఉద్వేగం ఎక్కువైతే మళ్ళీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికి పోసాని కృష్ణమురళి ఒక గొప్ప ఉదాహరణ అని చెప్పొచ్చు. ఇప్పటికీ పోసాని ఏ నిర్ణయం తీసుకున్నాడనేది స్పష్టంగా తెలియదు. కానీ రాజకీయాల్లో కొనసాగాలంటే తాను ఇప్పటి వరకు చేసిన తప్పిదాలు సరిదిద్దుకొని కొత్త దిశలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిశ్చితమైన అభిప్రాయం లేకుండా ఎవరినైనా తీవ్ర స్థాయిలో విమర్శించడం తాను నష్టపోవడానికే దారితీస్తుంది. ఇక నుంచి రాజకీయాల్లో కొనసాగాలంటే సంయమనంతో ప్రజా సమస్యలపైన చురుకైన స్పందన అవసరం. కేవలం వ్యక్తిగత విమర్శలకు లోనయ్యే విధంగా కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా తన గళాన్ని వినిపిస్తే పోసాని రాజకీయ భవిష్యత్తుకు మంచి మార్గం ఏర్పడుతుందంటున్నారు విశ్లేషకులు.